హలో పీపుల్. క్రీమ్ బిస్కెట్, క్రీమీ బిస్కెట్ డిఫరెంట్ తెలుసా? సో, క్రీమ్ బిస్కెట్ వచ్చేసి మిల్క్‌తో తయారవుతుంది. క్రీమీ బిస్కెట్ వచ్చేసి వెజిటబుల్ ఆయిల్‌తో తయారవుతుంది. వెజిటబుల్ ఆయిలే కదా చాలా హెల్తీ అనుకుంటున్నారేమో. వెజిటబుల్ ఆయిల్ ఈస్ నథింగ్ బట్ పామ్ ఆయిల్. సో, మీరు మీ పిల్లలకి పామ్ ఆయిల్ ఇస్తారా? సో, ఇవ్వరు కదా! సో, వాళ్ళు దాన్ని ఆలోచించకుండా దాంట్లో మిక్స్ చేస్తున్నారు. సో, ఇవే కాదు నో యాడెడ్ షుగర్ ఇంకా ఓన్లీ వీట్ ఫ్లోర్‌తోనే తయారు చేస్తున్నారు. నో రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ ఇంకా ఓట్స్‌తో బిస్కెట్స్ అనుకుంటున్నారు. బట్ ఇవేవైతే కెమికల్స్ లేకుండా చేయట్లేదు. వాళ్ళు మనకు తెలియకుండా మానిప్యులేట్ చేస్తున్నారు. అదేంటంటారా? సో, నో షుగర్ యాడెడ్ అన్నప్పుడు హ్మ్. షుగర్ అనేది యాడెడ్ ఉండదు. బట్ వాటికి సంబంధించిన కంపోనెంట్స్ అయితే యాడ్ అవుతాయి. విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ విత్ డిఫరెంట్ కోడ్స్. కోడ్స్ ఏంటంటే ఐఎన్ఎస్ 503, ఐఎన్ఎస్ 500, ఐఎన్ఎస్ 223, ఐఎన్ఎస్ 400, ఐఎన్ఎస్ 1100 ఇవి మీకేమైనా అర్థమైనాయా? కదా! సో, మనం ఇవన్నీ చూసి మార్కెట్‌లో ఈ కోడ్స్ అన్ని గూగుల్‌లో సెర్చ్ చేసి అయితే ప్రొడక్ట్ అనేది తీసుకోలేం. వాళ్ళు ఎంతకు మించిన అందులో కెమికల్స్ అయితే యాడ్ చేయాల్సిందే. సో, స్టోరేజ్ కోసమైనా సోడియం బెంజైట్, హ్మ్. బీహెచ్ఏ, బీడీహెచ్ ఇవి కలపాల్సిందే. సో, ఇవన్నీ స్టోరేజ్ ఎక్కువ రోజులు ఉండడానికి వాడతారు. సో, డాక్టర్స్ అయితే అసలు ఏ బిస్కెట్స్ పిల్లలకి ఇవ్వకుండా ఉండడమే మంచిది. పిల్లలకే కాదు మనం కూడా తినకుండా ఉండడమే మంచిది అని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా పిల్లలకి మనం పుట్టిన పిల్లలైతే ఏదైతే 1 ఇయర్ దాటిన తర్వాత బయట ఫుడ్స్ అయితే పెట్టొచ్చు అంటున్నారు గదా! అప్పుడు మనం మిల్క్‌లో బిస్కెట్స్ ఏసి కలిపి ఇచ్చేస్తున్నాం. సో, వాళ్ళు దాని తర్వాత వాళ్ళకి ఆకలనేది అవ్వదు. వాళ్ళు ఫుడ్ కూడా తినరు. సో, ఇవి తిని వాళ్ళు చబ్బీగా తయారవుతారు. సో, మనం అది చూసి అబ్బా! చబ్బీగా ఉన్నాడు, మంచి హెల్తీగా ఉన్నాడు అనుకుంటాం. కానీ లోపల ఏముండదు డొల్ల. సో, దీనివల్ల వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, చిన్నప్పుడే ఒబేసిటీ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. అది మనకు దేనివల్ల వచ్చిందో తెలీదు. సో, మీకు అంతగా పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వాలనుకుంటే హోమ్ మేడ్ బిస్కెట్స్ సజెస్ట్ చేస్తున్నారు. అది కూడా రెగ్యులర్‌గా గాదు. మంత్లీ థ్రైస్ ఆర్ ట్వైస్ అంతే. అంతకు మించి ఎక్కువ కూడా ఇవ్వకూడదు అని వాళ్ళైతే సజెస్ట్ చేస్తున్నారు. సో, ఏడుస్తున్నారు గదా! అని కొనిస్తే మాత్రం తర్వాత మనం బాధపడాల్సొస్తుంది. వాళ్ళు గూడా బాధపడాల్సొస్తుంది. సో, ఇవైతే డేంజరే. సో, పేరెంట్స్ మీ కిడ్స్ హెల్త్ మీ చేతుల్లో ఉంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.